హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఎగ్ టమాటో కర్రీ చేసుకుందామా? చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలను అయితే వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని ఇలా కలుపుతూ అయితే 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు టమాటాలను అయితే చక్కగా మగ్గించుకోవాలండి. ఇలా టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుతూ అయితే ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. నేను ఆల్రెడీ ఎగ్స్ని ఉడికించి పెట్టానండి. ఎగ్స్ని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు అయితే స్టవ్ సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలండి ఎగ్ని. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి. చూడండి, వేడిగా రైస్ టమాటో ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.